ఐబొమ్మ రవి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. చెంచల్గూడ జైలు నుంచి రవిని కస్టడీకి తీసుకున్నారు. అనంతరం చెంచల్గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు ఐబొమ్మ రవిని తరలించారు. రవి అంతర్జాతీయ నెట్వర్క్ సహా పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. కస్టడీలో రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టనున్నారు పోలీసులు. ఐబొమ్మ రవి కేసులో రవికి 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో చెంచల్గూడ జైలులో ఉన్నటువంటి ఐబొమ్మ రవిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. రైట్ ఐబొమ్మ రవి కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దర్యాప్తుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవికి సంబంధించి ఈ రోజు నుంచి 5 రోజుల పాటు నాంపల్లి కోర్టు విచారించడానికి అయితే అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు కూడా విచారించనున్నారు. ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఈడీ కూడా ఈ ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి ఒకవైపు ఈడీ ఎంటర్ అయింది. అదేవిధంగా నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు రవిని కూడా 5 రోజుల పాటు కూడా విచారించనున్నారు. ముఖ్యంగా ఈ ఐబొమ్మ ఈ బప్పం వెబ్సైట్లకు సంబంధించి దాదాపు వెబ్సైట్ల 17 వెబ్సైట్ల ద్వారా కోట్ల రూపాయలు రవి సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే మొదట ఈ యొక్క ఐబొమ్మ బప్పంలకు సంబంధించి ఎన్ని సినిమాలు ఆ సినిమాలో పైరసీ అయ్యాయి, అదేవిధంగా సినిమాలు ఏ విధంగా పైరసీ చేస్తున్నాడు అనే కోణంలో కూడా విచారణ చేయనున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా రవికి అయితే రవి అరెస్టు కంటే ముందే తన బాత్రూంలో ఇంట్లో ఉన్నప్పుడే మొత్తంగా ఏదైతే ల్యాప్టాప్స్ కావచ్చు, అదేవిధంగా వెబ్సైట్లు అన్నింటినీ కూడా క్లోజ్ చేశాడు. దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా క్లియర్ చేయడంతో పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా రవి నుంచి కొన్ని కీలక విషయాలు అయితే రాబట్టారు. అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా దాదాపు బెట్టింగ్ యాప్ల ద్వారా ముఖ్యంగా ఐబొమ్మ బప్పం ఈ 2 సర్వర్లకు సంబంధించి వీటి ద్వారా దాదాపు కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రకటనలు చేస్తూ వారి దగ్గర నుండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా కూడా 20 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం పూర్తి వివరాలు మరిన్ని వివరాలు రాబట్టేందుకు అయితే నాంపల్లి కోర్టు అనుమతితో అయితే రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు నుంచి ఉదయం చెంచల్గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా విచారణ అయితే మొదలుపెట్టారు. మొత్తంగా ఇంకా మరింత సమాచారం తెలుసుకునేందుకు మొత్తంగా అయితే ఈ ఐబొమ్మ రవి దాదాపు 20,000కు పైగా సినిమాలు అయితే ఐబొమ్మ అదేవిధంగా బప్పంల ద్వారా పైరసీ చేశాడు. మొత్తంగా ఇంకా ఎన్ని సినిమాలు పైరసీ చేశాడు అనే కోణంలో సినిమాలను ఏ విధంగా పైరసీ చేశాడు అనే కోణంలో కూడా 5 రోజుల పాటు రవిని విచారించనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒకవైపు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఇంకా విదేశీ ఖాతాల నుంచి కూడా దాదాపు 15 లక్షల రూపాయలు నెలకు ఎన్ఆర్ఈ ఖాతా నుంచి కూడా అతని ఖాతాలోకి బదిలీ అయినట్లు తెలుస్తుంది. మొత్తంగా రవి ఖాతాలకు సంబంధించి 3.5 కోట్ల రూపాయలు కూడా ఫ్రీజ్ చేశారు. మొత్తంగా మరింత సమాచారం అయితే రాబట్టేందుకు రవిని 5 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. ఒకవైపు ఈడీ కూడా ఎంటర్ అయింది. ముఖ్యంగా ఈడీకి సంబంధించి కూడా దీంతో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు భావించిన నేపథ్యంలో ఒకవైపు ఈడీ కూడా సైబరాబాద్ కమిషనర్ సిపి సజ్జనర్ కూడా లేఖ రాశారు. ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అందజేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు కూడా మనీ లాండరింగ్ జరిగినట్టు భావిస్తున్న నేపథ్యంలో అయితే హైదరాబాద్ కమిషనర్ నుంచి వచ్చిన పూర్తి వివరాల ఆధారంగా కూడా ఒకవైపు ఈడీ కూడా కస్టడీ తీసుకునేందుకు భావిస్తుంది. మొత్తంగా అయితే మొదట ఏదైతే ఈ నాంపల్లి కోర్టు అనుమతి మేరకు అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే 5 రోజుల పాటు అయితే విచారణ చేసి మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా రవికి సంబంధించి సినిమాలో ఏ విధంగా పైరసీ చేశాడు, ఎంత డబ్బు సంపాదించాడు, ఇంకా ఎవరితోనైనా హ్యాకర్లతో సంబంధం కలిగి ఉందా లేదా ఇంకా అంతర్జాతీయంగా సంబంధించి ఇంకా వేరే ఏదైనా ఇంకా మరొక హ్యాకర్లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ చేయనున్నారు. దీపిక, అయితే అరుణ్, 5 రోజుల కస్టడీలో భాగంగా అసలు రవి నుంచి ఎటువంటి విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు? ఐబొమ్మ బప్పం ఈ వెబ్సైట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ సంబంధించి ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా సినిమాలను పైరసీ చేస్తున్నాడు అదే సినిమాలకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా ఐబొమ్మ రవి నుంచి అయితే సంపాదించనున్నారు దర్యాప్తులు. ముఖ్యంగా ఈ కోణంలోనే మెయిన్గా ఇలాంటి మొత్తం సినిమా రిలీజ్ అయిన వెంబడే కూడా బప్పం లాంటి ఐబొమ్మ వెబ్సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఎటువంటి సర్వర్లు వినియోగిస్తున్నాడు, ముఖ్యంగా దానికి సంబంధించి ప్రధానంగా ఉన్నట్టు దాదాపు 60 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయి. దాదాపు ఐబొమ్మ బప్పం మొదట ఈ రెండుకి కూడా 17 వెబ్సైట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఈరోజు నిన్న నుంచి కూడా ఐబొమ్మ 1 అనే కొత్త వెబ్సైట్ పేరుతో కూడా కొత్త సినిమాలు అయితే అందుబాటులోకి వచ్చినాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు ఈరోజు ఉదయం. అయితే ఐబొమ్మ బప్పంలకు సంబంధించి దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ కోణంలోనే ఈ
రోజు ఉదయం నుంచి కూడా ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ పేరుతో కూడా కొత్త సినిమాలు అన్ని కూడా ఆ వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒకసారి పోలీసులు కూడా దీనికి పూర్తి వివరాలు అయితే అందజేశారు. మొత్తంగా ఈ ఐబొమ్మ బొమ్మకు సంబంధించిన వెబ్సైట్లే దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయి. దానిలో నుంచే ఈ సినిమాలు కూడా పైరసీ అవుతున్నాయని కూడా పోలీసులు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తంగా దీనికి ఐబొమ్మ రవికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ముఖ్యంగా మొదట ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని వివరాలు అయితే రాబట్టారు. దాదాపు అతని అకౌంట్లో ఉన్నటువంటి 3.5 కోట్ల రూపాయలు కూడా ఫ్రీ చేశారు. మొత్తంగా ఒకవైపు దాదాపు ఇంకా బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా దాదాపు 20 నుంచి 30 కోట్ల వరకు కూడా సంపాదించడానికి కూడా పోలీసులు గుర్తించారు. మొత్తంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆర్థిక లావాదేవీలు జరిగిన నేపథ్యంలో కూడా ఒకవైపు ఈడీ ఎంటర్ అయింది. అదేవిధంగా పోలీసులు కూడా 5 రోజుల పాటు విచారించి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు నుంచి ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా పూర్తి వివరాలు ఈ 5 రోజుల విచారణ పూర్తి తర్వాత కూడా మరిన్ని వివరాలు తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీపిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.